వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అచ్చెన్నాయుడు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకలపాటి రఘువరన్ కు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటన. గుంటూరు మిర్చి యార్డ్ కు వెళ్లి రైతులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. గాజువాక నియోజకవర్గంలో ఓ ఇంటి స్థల వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం. సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. గుంటూరు మిర్చి యార్డ్లో మాజీ సీఎం జగన్ పచ్చి అబద్దాలాడారు. మంత్రి అచ్చెన్న. సీఎం చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ భయాందోళనలు కలిగిస్తోంది. జగన్ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. అచ్చెన్నాయుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఆయన పాలన సిగ్గుచేటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం, ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు, రైతు దీనావస్థలో ఉన్నాడు, పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పకలపాటి రఘువరన్ కు మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అలాగే అపుస్మాకు సంబంధించి మరి శంకర్ శ్రీనివాస్ గారు, వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు కూడా ఆ స్కూల్స్ తరఫున, ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యలో అవగాహన చేసుకొని
ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం, వాటి మీద పోరాటం చేయడం, వారు అందుబాటులో ఉండడం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. వారికి కూడా మేము పూర్తి మద్దతు, అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యూన్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం. వారికి ఆ పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు, ఆ ప్రధాన కార్యదర్శి, వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని, అలాగే మా వ్యాపారి చిరంజీవి గారి సమక్షంలో జరిగినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భం కూడా మేము వారు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే మేము ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రఘువరన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. వారికి మాకున్నటువంటి అవగాహనతో ఆ టీచర్స్ యొక్క మద్దతు కావచ్చు, అటు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కానీ, కాలేజ్ టీచర్స్ కానీ, అలాగే గవర్నమెంట్ టీచర్స్ కానీ అధిక సంఖ్యలో వారికి మద్దతు పలుకుతున్నారు, వారికి విజయం సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ పల్లా గారు చెప్పినట్టు జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ పలకడం, మేజర్ అప్డేట్స్ కూడా మీతో షేర్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చిన్న స్టోరీ మీతో షేర్ చేస్తాను. ఇంచుమించు 2 ఏళ్ల క్రితం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు వేపాటి చిరంజీవి గారు అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాత యునానిమస్గా ఒక మంచి అభ్యర్థికి సీట్ ఇచ్చారు అండ్ డెఫినెట్గా గెలుస్తారని ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో నేను చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఇంటర్వ్యూవరు, ఆయన ఇంటర్వ్యూ అయిన గెస్ట్. అండ్ దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. సమాజంలో మంచి జరగాలంటే ఏం చేయాలి అంటే, అప్పుడు ఏ సమాజం అన్నా బాగుండాలి అంటే విద్యా వ్యవస్థ బాగుండాలి, ఏ సమాజం అన్నా నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థను నాశనం చేస్తే చాలు, సమాజం కూలిపోతుందని అప్పుడు బ్రిటిష్ రాజ్యం వాళ్ళు కూడా భారతదేశం గురించి ఆలోచించేది. కొన్ని మాట్లాడుకున్నాం. మరి మనకి ఇబ్బంది ఏంటి అంటే, సమాజంలో ఇతర దేశాల్లో ఫిన్లాండ్, స్వీడన్లో టీచర్లకి ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి జీతాలు ఇంప్రూవ్ అయినా సరే సమాజంలో అంత గౌరవం ఇంకా రాలేదు. గౌరవం ఎట్లా పెంచాలి అని కొన్ని విషయాల మీద మేము మాట్లాడుకున్నాం. అప్పుడు ఇట్లా గుంటూరు పర్యటనకు వచ్చిన జగన్ మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. వారితో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేతకు ప్రోటోకాల్ ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నేరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఓ ఇంటి స్థల వివాదం చిలికి గాలివానలా మారి ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. మళ్ళీ రివర్స్ పెట్టారు. ఇదిగో చూడండి,
ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్, నా పేరు మీద ఉన్నవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. పేరు రేయి రత్న. ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధపడే పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ సైటు 200 గజాలు, ఇది నా సైటు. గతంలో ఇందులోని జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఉండేది. దీన్ని ఈ పినిశెట్టి కుమారి అనే ఆవిడకాడ నేను 9 లక్షలు అప్పు తీసుకున్నాను. ఈ అప్పు నిమిత్తం ఆవిడ ఒక బాండ్ పేపర్ మీద, ఎంటీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని ఆ బాండ్ పేపర్ మీద ఈరోజు అక్రమంగా ఆవిడ దొంగ పేపర్లన్నీ కూడా సృష్టించుకొని ఈరోజు నాకు అన్యాయం చేయడానికి చూస్తుంది. ఈరోజు సుమారుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈవిడ వల్ల అన్యాయం పడే పరిస్థితి మనం చూస్తున్నాము. నా విషయంలోనే కాదు, చాలామంది దగ్గర కూడా ఈవిడ అక్రమంగా కూడా భూ కబ్జాలు చేసింది. అలాగే మన చైతన్య స్కూల్, గంటెడ చైతన్య స్కూల్ దగ్గర ఆ పక్క సందులోని బంగారం షాపు లక్ష్మి అనే ఆవిడ దగ్గర 400 గజాల సైటు అక్రమంగా కబ్జా చేసింది. అలాగే అగనంపూడిలో తరుణ్ అనే వ్యక్తి కాడ బిల్డింగు, అది కూడా అక్రమంగా కబ్జా చేసింది. ఆ విషయంలో కూడా 72 రోజులు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. అలాగే కాకుండా సొంత వాళ్ళ అన్నదమ్ముల దగ్గర కూడా 6 నెంబర్ సైట్లు కూడా ఈరోజు అక్రమంగా ఆవిడ దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నా విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవసరమైతే సీఎం గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, పల్లా శ్రీని గారి దగ్గర వరకు కూడా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే చాలామంది ప్రజలు ఈవిడ వల్ల అన్యాయంగా ఏడుస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. కావాలంటే మీరంతా కూడా ఎంక్వైరీ చేసుకునే ఈ సైటు ఎవరిదని కూడా మీరే డిక్లేర్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను తీసుకొని వచ్చాను. గత 5 డేస్ నుంచి కూడా సీఏ గారు కూడా ఆ డాక్యుమెంట్లు తీసుకొని రమ్మంటే ఆవిడేమొచ్చి అలాగా డేట్లు చెప్పుకుంటుంది. నాకు వారం టైం ఇవ్వండి, 10 రోజులు టైం ఇవ్వండి అనేసి. నిజంగా ఆవిడదే సైట్ అయితే ఈరోజు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించడానికి ఎందుకు భయపడుతుంది? నిన్న సిపి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను నా ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళి చూపించాను. ఆవిడ బుధవారం వరకు టైం పెట్టుకుంది. ఎందుకు భయపడుతుంది? నిజంగా ఆవిడ సైటే కాబట్టి ఆవిడ ఎందుకు భయపడుతుంది? నేను ధైర్యంగా నేను చూపిస్తున్నాను, ఆవిడ ఎందుకు చూపించలేకపోతుంది? ఒకసారి ఇగోండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఒక్క నిమిషం. జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపైన నిప్పులు చెరిగారు. మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, పోలీసులు రిటైర్డ్ అయినా సరే తీసుకువచ్చి బట్టలు ఉడదీసి నిలబెడతానని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారుల సంఘం తరఫున నా పేరు మిరియాల బాలసురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీస్ అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తము చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాము. వీటిని మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులు అందరూ మనోభావాలు దెబ్బతిని, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా
మీ వ్యాఖ్యలు ఉండటం వలన వాటిని విత్డ్రా చేసుకోవాలని, మరలా ఇలాంటి వ్యాఖ్యలు రాకుండా తమరు పోలీసులనే గౌరవించే విధంగా తమ వ్యాఖ్యలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఒక క్లారిటీ ఏంటంటే దీంట్లో ఇప్పుడు నిజంగా ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేక దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి వంశీ హైదరాబాద్ తీసుకెళ్లిన సీసీ కెమెరా దృశ్యాలు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నెల 11న హైదరాబాద్ మై హోమ్ భుజాలోని సీసీ కెమెరా దృశ్యాలు. రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, చూడండి. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి, ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. గుంటూరు మిర్చి యార్డులో మాజీ సీఎం పచ్చి అబద్ధాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ఆయనను చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక మంచి పని చేయలేదని అన్నారు. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డు ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మాలిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఏ పంట వేసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని జగన్ విమర్శించారు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దళారులకు అమ్మేసిందని దుయ్యబట్టారు. 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ
నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయబట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ భయాందోళనలు కలిగిస్తోంది. వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ భయాందోళనలు కలిగిస్తోంది. దీనిపై విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద స్పందించారు. విశాఖలో జీబీఎస్ తో ఎలాంటి మరణం సంభవించలేదని స్పష్టం చేశారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని అన్నారు. గులియన్ బారే సిండ్రోమ్ బాధితుల కోసం కేజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 7 అనుమానిత కేసులు వచ్చాయని, వారి బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపామని డాక్టర్ శివానంద తెలిపారు. జీబీఎస్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దీంట్లో మరణాల శాతం చాలా తక్కువ అని పేర్కొన్నారు. జాగ్రత్తలు ఇవన్నీ ఇది సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, మీకు ఒకవేళ ఫీవర్ కానీ ఏదన్నా డయేరియా కానీ దీంతో ఇంతకుముందు ఏమైనా బాధపడి ఉంటే మీకు ఏమాత్రమైనా వీక్నెస్ లాగా అనిపించారు, కాళ్ళు చేతుల్లో ఎక్కడన్నా మీకు బలం తగ్గినట్టు అనిపిస్తుంది. అది అనిపించిన మరుక్షణం మనం రావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఇది కన్ఫర్మ్ చేసే ఒక టెస్ట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ నెర్వ్ కండక్షన్ స్టడీస్, NCS అంటాం. ఈ నెర్వ్ కండక్షన్ స్టడీస్ అనేవి మన కేజీహెచ్లో ఉన్నాయి. మన న్యూరాలజీలో మిషన్స్ ఉన్నాయి. హ్యాపీగా ఎవరు వచ్చినా ఈ నెర్వ్ కండక్షన్ స్టడీస్ మేము చేసి అది అవునా కాదా అని ప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది. సో చాలా వరకు చాలా జబ్బుల్లో కాళ్ళు చేతులు పొట్టు తప్పడం అనేది జరుగుతుంది, చాలా జబ్బుల్లో జరుగుతుంది. అదే అన్ని కరోనా కాదు, అవన్నీ గులియన్ బారీ కాదు. మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి కన్ఫర్మేటరీ టెస్ట్ నెర్వ్ కండక్షన్ స్టడీస్ అనే టెస్ట్ మన దగ్గర ఉంది. అది మనం చేస్తాం. అది అవునా కాదా అనేది ప్రూవ్ చేస్తాం. ప్రూవ్ చేసి దానికి కావాల్సిన మందులు, స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవన్నీ మనం ఇచ్చి వాళ్ళని మనం సేవ్ చేయడానికి అయితే డెఫినెట్గా మనం ప్రయత్నిస్తాం. మనకి ఇప్పటి వరకు 7 కేసెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు మొన్నటి వరకు 5 ఉండేవి. ఇప్పుడే మధ్యాహ్నం ఒక 2 కేసులు యాడ్ అయినాయి. అవి ఇంకా టెస్ట్ చేయలేదు. అవి కూడా టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మెడికేషన్. ఇది అపోహ ఉంది. పేషెంట్లు ఇంట్లో కాదు, వాళ్ళతో కూర్చొని మీరు భోజనం చేయొచ్చు, వాళ్ళతో పాటు మీరు ఉండొచ్చు, వాళ్ళు తాగిన నీళ్లు కూడా మీరు తాగొచ్చు. సో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళతో మీరు ఏం బ్రతికినా వాళ్ళ వల్ల మీకు ఏ విధమైన నష్టం లేదు. ఇది అంటు వ్యాధి కాదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరూ ఇది గులియన్ బారీ అంటే ఏదో కరోనా వైరస్ అనుకుంటున్నారు. ఇది అసలు వైరస్ కాదు. మన బాడీలో ఉండే కణాలే మన నాడీ వ్యవస్థ మీద పనిచేసి అవి దెబ్బతినేటట్టు చేస్తుంది. అంతేగాని బయట నుంచి వైరస్ వచ్చి మనల్ని ఏమీ చేయదు. సో ఆహారం మంచిది తీసుకోవాలి, మంచి వాటర్ తాగాలి. ఎందుకంటే అవి కలుషితం అయితే డెఫినెట్గా మీకు జలుబు దగ్గు వస్తుంది, మీకు డయేరియాలు ఇవన్నీ వస్తాయి. మీకు స్ప్రెడ్ అయ్యేది క్లీన్లీనెస్ లేకపోవడం వల్ల ఇది మ్యాక్సిమం స్ప్రెడ్ అవుతుంది. మీరు మంచి ఆహారాన్ని, మంచి వాటర్ని, టైంకి మంచిగా ఉండడం ఇవన్నీ చాలా అవసరం. అవి రొటీన్గా మనం చేసేవే, ఎవరు చేయింది కాదు ఇది. అది మంచిగా మనం జరిగేటట్టు మనం చూసుకుంటే దీన్ని హ్యాపీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు చికెన్ గురించి చాలా రూమర్లు వస్తున్నాయంటే, మనకి బర్డ్ ఫ్లూ అనేది ఇంతవరకు ఒక కేసు కూడా మనకు రాలేదు. అది చికెన్ తినొచ్చా తినకూడదా అని చాలా మంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేసి నా దగ్గరికి వచ్చి చాలా మంది అడుగుతున్నారు. సార్ మనకి ఇది హ్యాపీగా తినొచ్చు, ఇందులో ఏమీ ఒక్క కేసు కూడా రికార్డ్ అవ్వలేదు. దాని గురించి మీరు ఏమీ తినకుండా వండాల్సిన అవసరం లేదు. సో మనకి ప్రాబ్లం ఉంది, డౌట్ అనిపిస్తుంది, మనం ఆ వండే పదార్థం పర్ఫెక్ట్గా వండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా అది మంచిగా ఉడికేటట్టు అన్ని పర్ఫెక్ట్గా ఉండేటట్టు మీరు చూసుకొని చేస్తే చాలా వరకు ఈ ప్రాబ్లం ఏవి మీకు రావు. దీనివల్ల మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇవే మెయిన్ ప్రికాషన్స్.